వ్యాయామం పాత్ర ఎంత గ్లూకోజ్ రెవల్యూషన్లో? దీనికి దానికి సంబంధం లేదంటారా? వ్యాయామం మంచిది కానీ ఇది అయితే ఇది చేసేయండి చాలంటారా? నో సెడెంటరీ లైఫ్ స్టైల్ మీరు కరెక్ట్గా ఇస్తారు. ఈ పాయింట్ చెప్పకుండా మర్చిపోయాను. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. 30-40 minutes ఆఫ్ వర్కౌట్ ఈస్ డెఫినెట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎనీబడి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి. అంతే కదా. అండ్ నీ ఏజ్ని బట్టి హౌ యూ వర్కౌట్ అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు జాగ్, ఓకే ఫాస్ట్గా రన్ చేయమని నేను చెప్పట్లేదు. యూ ఏజ్ని బట్టి డూ యువర్ సైక్లింగ్ ఆర్ డూ యువర్ బ్రిస్క్ వాకింగ్, ఆర్ ఇంట్లో కూర్చుని ప్రాణాయామం చేయండి, యోగా చేసుకోండి. వాట్ ఎవర్ యూ డూ అట్లీస్ట్ 30-40 minutes ఆఫ్ వర్కౌట్ అయితే ప్రతిరోజు చేయాలి. రైట్. స్టార్ట్ చేసిన రోజున కాకుండా మీరు ఎప్పుడైతే డీటాక్స్ చేసుకుని ఫర్మెంటెడ్ ఫుడ్ తింటారో ఆ మరునాడు 8 hours సోక్ చేసిన ఫుడ్ తింటారు, 14 hours ఫాస్టింగ్ ఉండి 10 hours తింటారు. ఆ 3వ రోజు నుంచి మీరు వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటే చాలా ఐడియల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మందులు వేసుకుంటున్నప్పుడు 3వ రోజు నుంచి మీరు 2 మందులు వేసుకుంటుంటే నైట్ ఒక్కటే వేసుకోండి, ఇన్సులిన్ ఆపేయండి. 15 రోజుల తర్వాత చెక్ చేసుకోండి, ఆ రాత్రిపూట మందు కూడా తీసేయండి. 1 month తర్వాత మీ కంట్రోల్లోనే ఉంటుంది, మీ మందులు అవసరం లేదు. మీరు మందులు వాడుతున్నా కూడా పైన నెంబర్ గేమే కానీ లోపల రూట్ కాజ్ అడ్రస్ అవ్వట్లేదు. మీరు మందులు ఎక్కువ వాడటం వల్ల, ఇన్సులిన్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ లోపల రూట్ కాజ్ అడ్రస్ అవ్వకపోగా దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మీకు రెటీనా ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, దెబ్బ తగిలితే వూండ్ హీలింగ్ సరిగా అవ్వట్లేదు, గ్యాంగ్రీన్లు వస్తున్నాయి, కాళ్ళు ఏళ్ళు తీసేస్తున్నారు, డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు, కిడ్నీలు మార్చేసుకుంటున్నారు. ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్ విచ్ ఆర్ టేకింగ్, విచ్ ఈస్ నాట్ అడ్రసింగ్ ద రూట్ కాజ్, ఇట్స్ ఓన్లీ అడ్రసింగ్ ది నెంబర్స్. దాని నుంచి ఎట్లా ఆ ప్రమాదం నుంచి ఎట్లా ప్రజలను కాపాడాలి అనేది మా రీసెర్చ్లో మెయిన్ ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ మనకు ఉపాయం దొరికేసింది కదా. గ్లూకోజ్ రెవల్యూషన్లో మందులు నిదానంగా 1 month అయ్యేటప్పటికి మొత్తం మందులు మానేయండి, మీరు చెక్ చేసుకొని కంట్రోల్లో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. చాలా బాగుంది సార్. ఐ థింక్ ఈ ఫిలాసఫీతో ఒక పాజిటివ్ అవుట్లుక్ కూడా వస్తుంది అందరికీ, చూసే ప్రజలందరికీ కూడా. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉండి మీకు గ్లూకోజ్ రెవల్యూషన్లో మీరు కూడా భాగస్వాములు అవుదాం అని అనుకుంటే స్క్రీన్ మీద ఉండే నంబర్కి కాల్ చేసి మీరు హ్యాండ్ హెల్డ్ గైడెన్స్, అంటే మీ చేయి పట్టుకుని నడిపించే ఇలాంటి గైడెన్స్ సెల్ హెల్త్ డాక్టర్స్ టీం నుంచి అందుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను, నీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇలా ఫీల్ అవుతున్నాను, ఇది కరెక్టేనా, ఇది తినచ్చా తినకూడదా, ఏ డౌట్ ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్లో మీరు భాగస్వాములు అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. మళ్ళీ తప్పకుండా కలుద్దాం, ఇలాంటి చాలా హెల్త్ అండ్ వెల్నెస్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడదాం. ఐ థింక్ పీపుల్ నీడ్ ఇట్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.